తెలంగాణలో మోదీ గాలి వీస్తోంది. ప్రస్తుతం యావత్ దేశం మొత్తం మోదీమయమైపోయింది. రాష్ట్రాలు కాదు, ప్రాంతాలు కాదు, ఎక్కడ చూసినా ఏ నోట విన్నా మోదీ మోదీ. ఇటు యావత్తు తెలంగాణ కూడా మోదీమయమైపోయింది. తెలంగాణలో ప్రస్తుతం అభ్యర్థులను కాదు, మోదీని చూసే ఓటు వేస్తామంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇదే విషయం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని పలువురు ఎన్హెచ్టీవీతో వాళ్ల మనోభావాలు పంచుకున్నారు. రాక్టౌన్ కాలనీలో మార్నింగ్ వాకర్స్తో ఎన్హెచ్టీవీ ముఖాముఖి. ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ముగియనున్నటువంటి వేళలో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రచారాన్ని చేస్తున్నాయి. హోంమంత్రి ఇటువైపు నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తోంది అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కాదు మేమే గెలుస్తామని కాంగ్రెస్ కూడా బల్లగుద్ది మరీ చెప్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి నేతలు శ్యామ్ పిట్రోడా కావచ్చు, మణిశంకర్ అయ్యర్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానాలు, పాకిస్తాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కలిగిస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఏది ఎలా మారుతుంది, ఓటర్ ఎలా ఓటు చేస్తాడు అనేది ఓటర్ యొక్క మనోగతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని పార్టీలు కూడా తమ తమ అస్త్రాలన్నీ కూడా సిద్ధం చేసుకుని ప్రచారానికి తెరపడంగానే మిగిలినటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలోని రాక్టౌన్ గార్డెన్లో ఉన్నాం. ప్రస్తుతం ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఖచ్చితంగా ఓటేయాలి, ఎవరికి వేస్తే బాగుంటుంది, ఎవరేం చేస్తున్నారు, రాష్ట్రంలో ఏంటి, కేంద్రంలో ఏంటి, వాటి గురించి వాడితో మాట్లాడి తెలుసుకుందాం. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో. ఎట్లా ఉంది ఎన్నికల పరిస్థితి? ఎన్నికలు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గత 10 సంవత్సరాలు, అంత మునుపు 60 సంవత్సరాలు ఈ కంపారిజన్ చేసుకుంటూ ఉన్నాము. 10 సంవత్సరాల నుండి మనం చూసినట్టయితే ఒక రైతు బిడ్డగా మాకు కూడా చిన్న వ్యవసాయం ఉంది. గతంలో రైతులు ఎరువుల కోసం పోవాలంటే మొదటి రోజు రాత్రిపోయి అక్కడ పడుకొని లైన్లో తీసుకున్న వాళ్ళు యూరియా దొరకకుంటుండే. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అనుకూలంగా ఇలా పోయి ఎడ్ల బండో ఆటోనో తీసుకొని పోతున్నారు, వేసుకొని వస్తున్నారు రైతుల విషయంలో. అంతేకాకుండా పేద రైతులందరికీ కూడా 2000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు, నో మీడియేటర్. ఇంకా చూడండి, ఇంత మునుపు మనము పనికహార పథకం కింద పైసలు ఇస్తే ఆనాడు సాక్షాత్ ప్రధానమంత్రి గారు అన్నారు ఏంటంటే, అప్పుడున్నటువంటి ప్రధాని, మనం రూపాయి ఇస్తే ఆడికి పోయేవారు 10 పైసలు కూడా చేరతలేదు అని. ఈ 10 పైసలు ఎట్లా అంటే మనం ఐసుగడ్డ తీసుకొచ్చి కరిగిపోయినట్టు అవుతుందా అని ఆశ్చర్యపోయారు. కానీ ఈరోజు ఏకకాలంలో అందరి చేత బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వాళ్ళకి ఎంత ఇస్తున్నాం, 300, 200 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడే విధంగా జరిగిపోతుంది. ఇంకొకటి సార్, అంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. మా ఊర్లో బహిర్భూమి పేపర్లలో మనం చూసేవాళ్ళం, బహిర్భూమికి పోయిన మహిళపై అత్యాచారం. ఈరోజు బహిర్భూమి అనేటువంటిది లేదు. ప్రతి గ్రామీణ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఇంట్లో ఒక టాయిలెట్, మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ సార్ వచ్చిన తర్వాతనే. ఇంకొకటి వండర్ఫుల్ థింగ్ అంటే రైల్వేస్, కొంతమంది రైల్వేస్ జరుగుతూనే ఉంటుందని. అంతా రైల్వే స్టేషన్లో పోయి ట్రైన్ వస్తుంది, నిలబడాలంటే వాసన మనం తట్టుకోలేకపోయేవాళ్ళం. మరి ఈరోజు అరే రైలు ఈజీగా మనం పట్టాలు కూడా కొంతమంది క్రాస్ చేయకూడదు, పోయినా కానీ మనకేం లేదు. ఆ నీట్నెస్ ఎక్కడికి వచ్చింది? దానికి అంతటి కారణం ఒక మహత్తరమైనటువంటి మోడీ ప్రభుత్వంలో ఆయన ఎంచుకున్నటువంటి టీం, నాట్ ఓన్లీ మోడీ బట్ హిస్ టీమ్. రైల్వే మినిస్టర్ ఎవరున్నారు, ఆయన అర్హత ఏంటిది, విదేశాంగ మంత్రి ఎవరున్నారు, అంతర్జాతీయ లెవెల్లో ఈరోజు భారత్ లీడర్, గ్లోబల్ లీడర్ అని నాకు పేరు వచ్చింది బికాస్ ఆఫ్ హిస్ టీమ్మేట్స్. విజయశంకర్ గారు ఆయన డెవలప్మెంట్ కనుక మళ్ళీ సపరేట్ అది ఒకటి వింగ్ ఉంటుంది. అది చూడండి, హౌ మెనీ ఎయిర్పోర్ట్స్. ఇక మనము రోడ్స్ గురించి ఇక మనకు నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. వారు రోడ్స్ మొన్నటికి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి మాకు కావాలంటే ఎమ్మటే ఇచ్చేసిండు. నువ్వు పని చేస్తానంటే డైరెక్ట్ పేమెంట్ చేస్తున్నారు. అంటే డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కళ భారతీయులకు అయోధ్యలో రామమందిర నిర్మాణము, కోర్టు కేసులు, ఒకనొకరు వాళ్ళు మొత్తం దాన్ని బంద్ చేయించారు. వాళ్ళ పేరు మనకు అవసరం లేదు. ఈ విధంగా ఉన్నది. ఇంకొకటి సార్, మెయిన్ టెలిఫోన్ ఒక విప్లవం తీసుకొచ్చింది. ఆ విప్లవంలో టెలిఫోన్ల విప్లవం భాగంగా డిజిటల్ పేమెంట్ 2016 వరకు నేను ఏటీఎం కార్డు ఉన్నది కానీ నేను యూజ్ చేయలేదు. కానీ ఈ డిజిటల్ పేమెంట్ అన్నప్పుడు అనుకున్నాను, డిజిటల్ పేమెంట్ ఏంటి, ఫోన్లో లేవు, మనకు డేటా ఆడుంది, వాడు డేటాకి ఇన్ని పైసలు అవుతున్నాయి, ఎవడు వాడతాడు అనుకున్నాం. కానీ ఒక ఈ 1-2 ఇయర్స్లో మనం టీ తాగినా కానీ, నువ్వు ఇప్పుడు మొన్న ఒకసారి వస్తున్నాను, కారులో వస్తున్నాను, పల్లీలు ఉన్నాయి, పల్లీలు కొందామంటే చిల్లర లేదు, ఆమె ఎమ్మటే యూపీఐ పేమెంట్ సార్ అని పెట్టేసింది. వండర్ఫుల్. అండ్ ఐ థింక్ ఇండియా ఈజ్ ది
టాప్ కంట్రీ, ఎక్కువ యూజ్ చేసేది డిజిటల్ పేమెంట్లో మన భారత్. ఇవన్నీ అంటే డెవలప్మెంట్ అంటే ఇంకా ఏంటంటే మనకు అవసరం ఉన్నాయి, ఏదైతే ఉందో సులభతరము. కోవిడ్లో ఈ వ్యాక్సిన్ గురించి నేను చెప్పను, ఉచితంగా అందరికీ ఇచ్చారు. ఈ పేమెంట్స్ అండి, నేను ఎప్పుడు ఏమనుకునేవాడిని, కరెంటు బిల్ కట్టాలంటే ఆడికి పోతే కొద్దిగా నడిచినట్టుంటుంది అనుకునే. అప్పుడు కోవిడ్లో మనకు లేదు, మొత్తం డిజిటల్ పేమెంట్. మీరు ఇంత కేబుల్ బిల్ కలెక్షన్ వాళ్ళు బంద్ అయిపోయారు, డిజిటల్ పేమెంట్. ఇంకా రాబోయేటువంటి చాలా కృషి చేయటమే కాదు, పాపులేషన్ కంట్రోల్, సిఏఏ, యూసిసి ఈ అమెండ్మెంట్ కావాలంటే కేంద్రంలో స్థిరమైన మోడీ ప్రభుత్వం రావాలని. కాబట్టి మేము కంపల్సరీగా మోడీ గారికి 100% సపోర్ట్ చేస్తూ అందరు కూడా దానికి వేయాలని మేము నిర్ణయించుకున్నాం. మీరేమనుకుంటున్నారు? చాలా బాగుందండి మోడీ గారి ప్రభుత్వం. అసలు ఇంకా మీరు మాటలు లేవు. మేమంతా కూడా జనాలు దాదాపు 80% పీపుల్ ఆల్రెడీ డిసైడెడ్. అంటే ఓపెన్గా కొంతమంది చెప్తుండొచ్చు, చెప్పకపోతుండొచ్చు, కానీ ఎందుకంటే వీళ్ళందరూ కూడా మోడీ ప్రభుత్వం చేసే మంచి పనులను ఈ రోజులలో సోషల్ మీడియా లేకుండా ఎవరు, ఫోన్లు లేకుండా ఎవరు లేరు. అవన్నీ చూస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ మన ఇప్పటిదాకా అన్న చెప్పినట్టుగా గవర్నమెంట్ గత ప్రభుత్వాలు ఎట్లా చేసినాయి, ఈ 10 సంవత్సరాల నుంచి మన దేశం ఎంత ముందుకెళ్ళింది. మన భారతీయులుగా చెప్పుకోవడానికి ఇంతకుముందు మన ఇండియా అంటే ఎక్కడ మీది ఇండియాలో అనేవాళ్ళు. యూఎస్కి వెళ్తే మేము మా పిల్లలు అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ వెళ్ళినప్పుడు యూఎస్లో వాళ్ళు మన దేశం గురించి మాట్లాడాలి అంటే అసలు మోడీ ఇండియా ఈజ్ ద వండర్ఫుల్ కంట్రీ, మోడీ ఈజ్ ద వెరీ గుడ్ ప్రైమ్ మినిస్టర్. అసలు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే మేము ఆల్రెడీ ప్రౌడ్ ఆఫ్ యూ మై ప్రైమ్ మినిస్టర్. మేము ఎప్పుడు చూసేవాళ్ళం ఇండియాలో, యూఎస్లో పిల్లల దగ్గర ఫోన్లు ఉంటాయి కానీ డబ్బులు అసలు వాళ్ళు క్యారీ చేయరు. అబ్బాయి ఇంత డబ్బులు లేకుండా, పర్సులు లేకుండా, చిల్లర లేకుండా ఎట్లా లైఫ్ ఎట్లా గడుస్తుంది అనుకునేవాళ్ళం. మనము మోడీ ప్రభుత్వం వచ్చాక డిజిటల్ పేమెంట్ అది వచ్చింది. అందరూ కూడా ఫోన్లు ఎంత అంటే కామన్ పీపుల్ కూడా స్మార్ట్ ఫోన్లు వాడేంత నాలెడ్జ్ని క్రియేట్ చేసేది మీడియా క్రియేట్ చేసింది. జనాలందరూ కూడా అవేర్నెస్ ఉన్నారు. అందరు కూడా అసలు ఆన్లైన్ పేమెంటు ఎట్లా మేము అనుకునే వాళ్ళం యూఎస్లో మన దగ్గర వస్తే ఇట్లా బాగుండేది, మనకు కూడా ఇట్లా నిజంగా కూడా డబ్బులు పట్టుకొని పోతే ఎప్పుడు ఎక్కడ పడిపోతాయో ఏంటో అని అనుకునే వాళ్ళము. కానీ మనకు కూడా వస్తే బాగుండదని మనం అది కళ్ళ చూస్తున్నాం. ఐఎమ్ ఫీల్ ప్రౌడ్ అండి. మా ప్రైమ్ మినిస్టర్కి, మోడీ గారికి చాలా వండర్ఫుల్ ధన్యవాదాలు. ఆయన తప్పకుండా గెలుస్తాడు. తప్పకుండా మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వాన్ని మనం అందరం చూడాలి కూడా. అది మనకు తప్పకుండా అవసరం కూడా. మీరు రాష్ట్ర ఎన్నికలని, కేంద్ర ఎన్నికలని విడివిడిగా చూస్తారు అంటే కేంద్ర ఎన్నిక రాష్ట్రంలో కూడా చూసేవాళ్ళం, కానీ జనాలందరూ ఎట్లా డబ్బులకు అలవాటు పడి ఈ పొలిటికల్ అంతా కూడా పెద్ద డ్రామా అండి. ఎవరిని కూడా మనము చేయలేము. బీజేపీ ప్రభుత్వము మోడీ పైన ఇప్పుడు సెంట్రల్లో మోడీ ప్రభుత్వం రావాలి. ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా మనం ఏం చేయలేము. ఈ 5 సంవత్సరాలు మన ఈ గవర్నమెంట్ని చూద్దాము. వీళ్ళకి కూడా అవకాశం ఇచ్చాం కదా. ఇప్పుడు మాత్రం పార్లమెంట్ ఎలక్షన్స్లో మోడీ గారు రావాలి. మోడీ గారిని అందరం ఎన్నుకుంటున్నాము. మహిళలకు చేసే 33% రిజర్వేషన్ కానీ, 370 ఆర్టికల్ రద్దు కానీ, ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ కూడా అర్థమైపోయింది. ఒకప్పుడు 33% రిజర్వేషన్ అన్న, 370 ఆర్టికల్ అంటే ఏంటో అవి వాటి గురించి ఎవరికి తెలియలే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా తోటి అందరము కూడా అవేర్ అయ్యారు. అందరూ కూడా మోడీకి కమలం బీజేపీకి ఓటేస్తాము. తప్పకుండా మోడీ గారిని మరోసారి ప్రైమ్ మినిస్టర్గా చూద్దాం. మీ ద్వారా మీకు కోరుకునేది ఏంటంటే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. 100% పోల్ కావాలి. హాలిడే అనుకోవద్దు, ఇది వర్కింగ్ డే. పోల్ పర్సెంటేజ్కు కొత్తగా స్కీమ్ పెట్టారు. ఇంటి నుంచే ఏహెచ్ ఒకటి మళ్ళీ ఇంటి నుంచి క్యారీ చేసుకుంటున్నారు. బైక్ ఫెసిలిటీ కల్పించారు కలెక్టర్ గారు. కాబట్టి హాలిడేస్ అనకుండా, ఇక్కడికి టూర్కి వెళ్ళకుండా ఇది ఒక మన బాధ్యత అనుకొని ప్రతి ఒక్కరూ పోలేయాలి. దేశ భవిష్యత్తు గురించి 100% పోల్ కావాలి, పోల్ పర్సెంటేజ్ పెరగాలని కోరుకుంటాను. ఎందుకు అంటే మీ దృష్టిలో ఎందుకని పోల్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది? కారణం ఏంటి? అయితే దాని మీద వాళ్ళ సొంత పనులు కానీ, టూర్లు కానీ, హాలిడే వస్తే దాన్ని యూజ్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇది ఒక మన బాధ్యత, దేశ భవిష్యత్తు అనేది కొంచెం బాధ్యతగా తీసుకుంటలేరని నా ఉద్దేశం. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ చాలా వరకు వీటికి అటెండ్ కావట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఐటీ ఎంప్లాయీస్, బిజినెస్ పర్సన్స్ కూడా హాలిడే దొరికింది కదా, టూర్ వెళ్దామని చెప్పేసి సండే, మండే, సెకండ్ సాటర్డే ఈ 3 రోజులు వర్కింగ్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఒక లాంగ్ టూర్ చేయొచ్చు అనే ఉద్దేశం ఉన్నది. కానీ అది మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు.
అది ఖచ్చితంగా ఇది వర్కింగ్ డేనే. ఫ్యూచర్లో గవర్నమెంట్ కూడా ఓటైన వారికి ఏదైనా కొంచెం ఛార్జెస్ వేస్తే బాగుండేది అన్నంత భావన కలుగుతుంది. దేశ భవిష్యత్తు అది మినిమం. లేదా రాజ్నాథ్ సింగ్ కానీ మీరు అనుకుంటున్నారేమో ఇక్కడేదో చేసి మేము వెళ్ళిపోగలం ఇక్కడి నుంచి అని పాకిస్తాన్లోకి వచ్చి కొడతామని చెప్పారు వాళ్ళు. ఓపెన్ స్టేట్మెంట్. ఒక ఎక్స్ మిలిటరీ మ్యాన్గా, సైనికుడిగా మీరు ఎట్లా భావిస్తారు దాన్ని? మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హమారీ ఫిత్రత్ హై ఘర్ మే ఘుస్ కే మారేంగే. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పారు. కాబట్టి వీళ్ళు వాళ్ళ రాజకీయ పరిస్థితి మెరుగుపరుచుకోవడానికో, వాళ్ళ మెప్పు పొందడానికో, ప్రపంచంలో మనకున్న శత్రు దేశాలతో మెప్పు పొందడానికో, లేదా వాళ్ళ నుంచి వీళ్ళకి ఏం ఎంకరేజ్మెంట్ వస్తుందో తెలియదు. కానీ వీళ్ళు ప్రతిసారి అవతలి దేశం బలవంతులు, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మనం బలవంతులు అనేది ఎప్పుడు చెప్పరు. మీరు గత 70 ఏళ్ళుగా పోలిస్తే ఎప్పుడు మనం ఆయుధాలు కొనేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఆయుధాలు కొనడం అనేది ఎందుకు ఆ విధంగా మార్చారు అంటే, ప్రతిసారి ఆయుధాలు కొనడంలో స్కామ్ చేయొచ్చు. చాలా పర్చేజెస్లో బోఫర్స్ నుంచి మొదలు పెట్టుకుంటే, అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్స్ నుంచి మొదలు పెట్టుకుంటే, అన్ని డిఫెన్స్ పర్చేస్లో ఎక్కడో దగ్గర స్కామ్ ఉంటుంది. ఆ ఫండ్స్ని పొలిటికల్గా యూజ్ చేసుకోవడానికి లేదా పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి స్కామ్స్ చేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకు కావలసిన రక్షణకు కావలసిన ఎటువంటి పరికరాలైనా అన్నీ కూడా మనమే చేసుకుంటున్నాం. లెస్ ఇంపోర్ట్, మోర్ లోకల్ ఎక్స్పోర్ట్. అందుకని లక్నో డిఫెన్స్ కారిడార్ కానీ, చెన్నై డిఫెన్స్ కారిడార్ కానీ అందుకే ఏర్పరిచారు. అది కాకుండా ఎక్స్పోర్ట్స్, మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. మనం ఒక ఇంపోర్ట్గా ఉన్న పరిస్థితి నుంచి ఎక్స్పోర్ట్స్ చేయగలిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఈ ప్రభుత్వం ఒక లాంగ్ టర్మ్ పాలసీగా దూరదృష్టితో ఆలోచించి ఆ పాలసీని తీసుకొచ్చింది. సో ఫ్యూచర్లో మనకి డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మోడీ ప్రభుత్వం కంటిన్యూ కావాలి. ఒకటి. రెండోది, డిప్లొమసీ చూసుకున్నా, ఫారిన్ పాలసీ చూసుకున్నా కూడా యుద్ధ పరిస్థితుల్లో నుంచి భారతీయులను తీసుకురాగలిగిన దేశం ఒకటి, అది భారతదేశం. ఉక్రెయిన్ యుద్ధంలో కానీ, యెమెన్ యుద్ధంలో కానీ యుద్ధాన్ని ఆపి వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి సేఫ్గా చేయగలిగిన శక్తి మోడీ ప్రభుత్వానికి ఒకరికి. ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి ఏం చెప్తారు? ఇంటర్నల్ సెక్యూరిటీలో మీకు రీసెంట్గా పరిస్థితులు చూస్తే, అమిత్ షా has made a statement that Naxalism is almost over. So they are, without any making much of noise, they have slowly eliminated the Naxalism in most of the states. Our red corridor from Bihar నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు మధ్యలో ఉన్న రాష్ట్రాలన్నీ రెడ్ కారిడార్ని ఎలిమినేట్ అవుతుంది. Even yesterday evening there was a shoot at Chhattisgarh. Around 12 Maoists were killed yesterday. Amit Shah says that Maoism is almost over, but it is coming out in Chhattisgarh especially. How do you feel? Any ideology cannot be eliminated 100%. There will be still people who will continue to follow that ideology because there is no other way for them to go. లేదా ఒక జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్, ఎఫెక్ట్ అయిన నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో, మా పేరెంట్స్ని, మా వాళ్ళని ఈ విధంగా గవర్నమెంట్ మట్టుపెట్టింది కాబట్టి నేను ఇంకా అదే ఫాలో అయ్యి గవర్నమెంట్కు నేను ఎగనిస్ట్గానే ఉంటాను అనేది, అది శత్రుశేషం అనేది 0% అవ్వటం అనేది చాలా కష్టం. బట్ అది స్లోగా ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంత తొందరగా పోదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్మెంట్ వస్తే ఆ ఐడియాలజీ మొత్తం పోతుంది. ఎన్నికలు ఏదైనా కానీ ఒక స్థిరమైన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన భారతదేశం అంటే ఎట్లుందంటే, ఒక ప్రపంచ పటాన్నే భారతదేశాన్ని ఒక రకమైన గుర్తింపుగా చేసిన మోడీ గారు, దాంట్లో మాత్రం అనుమానం లేదు. అయితే ఏ ఏ దేశాలైనా కూడా మన దేశం మీదకి రావాలంటే ఇవాళ అసలు వచ్చేటంటే ధైర్యం చేసే పరిస్థితి లేదు. గతంలో టెర్రరిస్టులు, పంజాబ్లో రకరకాల టెర్రరిస్టులు, కాశ్మీర్లో రకరకాలు ఉండే, తర్వాత 370 రద్దు చేసి ఘనత మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని చేసి అక్కడ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఎన్నికలు ఏర్పాటు చేస్తానికి సుగమం చేసింది. తర్వాత మనోళ్ళు ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు చంద్రయానికి కూడా పోయినటువంటి దేశాలలో మన మూడో దేశం. రష్యా, అమెరికా తర్వాత మన మూడో దేశం. కాబట్టి మన దేశం అంటే కూడా పక్కన ఉన్న దేశాలు కూడా రావాలంటే కూడా వాళ్ళకు ఒక రకమైన భయం అనేది ఏర్పడేది. ఇప్పుడు మీరు మామూలుగా ఎలక్షన్లో, ఇది సెంట్రల్ ఎలక్షన్ కాబట్టి, సెంట్రల్ ఎలక్షన్ వచ్చే టైంలో అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీని చూస్తారా, ఇక్కడ ఉన్నటువంటి మీ క్యాండిడేట్ని చూస్తారా? ప్రధానమంత్రి గారిని చూస్తాం, క్యాండిడేట్ కూడా చూస్తాం. ఎందుకంటే మనకు కావాల్సిన స్థిరమైన ప్రభుత్వం. ఎవరికి మనం ఓటేస్తే మన యొక్క స్థిరమైన ప్రభుత్వం వస్తుంది. మనం ఒక్కరమే ఓటు వేయకపోతే ఏమైంది, ఆ పార్టీకి వేయకపోతే ఏమైంది, ఈ పార్టీకి వేయకపోతే అనుకోకుండా చూసుకోవాలి, క్యాలిక్యులేషన్ చేసుకొని. ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పట్లేదు,
స్థిరమైన ప్రభుత్వం వచ్చి మనం ఎందుకంటే ఆల్రెడీ మామూలుగా స్ట్రెంత్ తక్కువ చేస్తాం ప్రభుత్వంలో కనుక మనకు స్ట్రెంత్ సరిగా లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈయన అటు గుంచుతాడు ఆయన అటు గుంచుతాడు ఆఖరికి వేరే విదేశాలన్నీ కూడా మన మీద ఏదో కుట్రని చూస్తారు. కాబట్టి స్థిరమైన ప్రభుత్వం వచ్చేటువంటి వారికి ఓటేసి క్యాండిడేట్ కూడా చూస్తాం. క్యాండిడేట్ పరంగా కూడా ఎవరు క్యాండిడేట్ అయితే అయింది వీరైతే మనకేం చేస్తారు వారి పరంగా మనకేం లాభం ఉంటుంది మనకి ఇక్కడ ఉండి మనకంటే పర్సనల్ కాదు ఈ యొక్క మనకు సొసైటీకి కావాల్సిన నీడ్స్ ఏం ఫుల్ఫిల్ చేస్తారు ఆ ఫుల్ఫిల్ చేసే వాళ్ళని కూడా చూస్తామండి. ఈ నేషనల్ ఎలక్షన్స్కి స్టేట్స్ ఎలక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. స్టేట్ ఎలక్షన్స్ అంటే లోకల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి, ఒక పరిధి అనేది ఉంటుంది స్టేట్ వర్క్ అనేది. నేషనల్ ఎలక్షన్స్ అంటే మాత్రం జనరల్గా ఇది వరల్డ్ వైడ్గా ఉంటుంది కాబట్టి ఇండియాని ఏ స్థాయిలో ఎవరు ఉంచగలుగుతారు అనే దాన్ని చూసి మనం ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే 10 సంవత్సరాల గవర్నమెంట్ పాలసీస్ కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది కానీ ఖచ్చితంగా చూడాలి. అది చూసిన తర్వాత వేరే పార్టీలు ఏం చేయబోతున్నాయి, ఈ 10 సంవత్సరాలు చేసిన దానికి కంటే డెవలప్మెంట్ ఎక్కువ ఏ పార్టీ చేయబోతుంది అనేది ఆ అనాలిసిస్ చేసుకొని ఓటు వేయాలని అందరూ చదువుకున్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే పార్టీస్ మేనిఫెస్టో ఇస్తాయో మేనిఫెస్టోని ఎన్ని లాంగ్వేజెస్లో రీడ్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి న్యూస్ ఛానల్ బాధ్యత అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గఠబంధన్ ఉంది అంటే కూటమి ఉంది, ఇండి కూటమి యొక్క మేనిఫెస్టో ఏంది, అవతలకు అపోజిషన్ ఎవరు బీజేపీ మేనిఫెస్టో ఏంది, ఈ రెండింటిని కంపేర్ చేస్తూ న్యూస్ ఛానల్స్ అనాలిసిస్ చేయాల్సిన బాధ్యత న్యూస్ ఛానల్స్ మీద ఉంది. ఏది దేశానికి హితం ఏది దేశానికి హితం కాదు అనేది ప్రజలకి చెప్పి వాళ్ళని ఓటు విచక్షణతో వేయాలని మీకు చెప్పాల్సిన బాధ్యత న్యూస్ ఛానల్ మీద ఉంది. అది ఎందుకంటే న్యూస్ ఛానల్ మీద ఉంది అంటున్నా అంటే 4th పిల్లర్ అది. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం నడవాలంటే అది మెయిన్. అన్ని పిల్లర్లు 4 పిల్లర్లలో అదొక పిల్లర్ కాబట్టి అదే మెయిన్. ఇప్పుడు ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, అన్నీ చూస్తున్నారు కాబట్టి ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. అలానే మేనిఫెస్టోని చెప్పుకోకుండా ఈరోజు ఏదో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఫాల్తు న్యూస్ మాట్లాడుతూ ఫేక్గా మాట్లాడుతూ అది జనాల్ని ఒక రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు. ఒక బాధ్యత గల రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఒక అథెంటికేటెడ్గా మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. చాలామంది ఓటు చేయడానికి ముందుకు రావట్లేదు, పర్సంటేజ్ చాలా తక్కువ నమోదవుతుంది ముఖ్యంగా హైదరాబాద్లో, అందులో సిటీలో ముఖ్యంగా ఇట్లా జరుగుతుంది. కారణం ఏమై ఉంటుంది? కారణం అంటే ఏం లేదండి, అలసత్వం, లేజీనెస్. మనకి ఎట్లా ఉందంటే ఓటు హక్కుల గురించి బాగా మాట్లాడతారు, మన రాజ్యాంగం గురించి ప్రతి ఓడు మాట్లాడతారు, ప్రతి వ్యక్తి మాట్లాడతాడు. ఏంటంటే ఇది నా హక్కు అంటారు. హక్కు కంటే ముందు బాధ్యత తెలవాలి. బాధ్యత తెలిసినోడు హక్కు గురించి మాట్లాడాలి. బాధ్యత గురించి ఎవ్వడు మాట్లాడు. ఓటు అనేది మన బాధ్యత. ఓటు వేస్తేనే భారతీయ పౌరుడు అనే లెక్క, లేకపోతే మరణించినట్టే లెక్క. ఓటు కంపల్సరీ వేయాలి. ఓటు వేయకపోతే నువ్వు జనాభా లెక్కల్లో లేనట్టే. అది తీసేయాల్సిన బాధ్యత కూడా అన్ని పార్టీస్ కూడా దీన్ని ఒక సీరియస్గా తీసుకొని ఓటు వేయని వాళ్ళకి అన్ని సదుపాయాలు గవర్నమెంట్ పాలసీస్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. ఎలక్షన్స్ ట్రెండ్ బాగుంది, అడ్వర్టైజ్మెంట్ అంతా బాగానే ఉంది, కానీ ఓటుకి ప్రజల్ని దగ్గర చేసే ప్రయత్నాలు మాత్రం చాలా తక్కువ జరుగుతున్నాయి. ఎందుకనంటే ఎటుబడి ఇంటరాక్చువల్స్ ఎడ్యుకేటెడ్స్ ఓటుకి దూరంగా ఉంటున్నారు. అయితే మిడిల్ ఫ్యామిలీసు చిన్న లేబరు వాళ్ళంతా ఓటింగ్లో ఎక్కువ పాల్గొంటున్నారు. ఈ ఉచిత స్కీమ్స్ అని వీటి ద్వారా ఓటింగ్ శాతం మొత్తం కూడా వేసేది ఈ 50% 60% వాళ్ళు 100%కి లీడ్ చేసే రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఉంటుంది. వీళ్ళందరూ ఓటుకు దూరంగా ఉండటం వల్ల అసలు కావాల్సిన లీడర్లను ఎన్నుకోవడానికి చాలా ఇప్పుడు రూరల్ బెల్ట్లో పర్సెంట్, అర్బన్లకు వచ్చేసరికి అసలు పర్సెంట్ పడిపోతుంది. ఇప్పుడు మా స్కూల్లో 5 బూతులు ఉన్నాయంటే ఒక బూత్లో 20% ఓటు అవుతుంది. అది ఆ 20% బూతులలో అర్బన్ ఏరియా ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు ఓటింగ్కి అసలు ఎవ్వరూ రారు. అయినా వాళ్ళకి ఎందుకనంటే ఓటింగ్ వేయకున్నా ప్రాఫిట్స్ కానీ బెనిఫిట్స్ కానీ 100% చెందేది వాళ్ళకే. ఈ వీళ్ళేదో చిన్న చిన్న స్కీమ్స్కి ఆశపడి తాగుడికి పైసలకు ఆశపడి ఈ పర్సెంట్ వాళ్ళే నిర్ణయాత్మక లీడర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓటింగ్ శాతం పెంచడానికి ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ స్కీములు కానీ ఏది కావాలన్నా ఓటు వేసిన వాడికి ఒక కార్డులకు ఇచ్చేస్తేనే ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ రావాలి. లేకపోతే వాడు బాధ్యతగా ఓటింగ్కి చాలామంది దూరంగా ఉండటం వల్ల ఎన్నుకోవాల్సిన లీడర్లు కానీ క్వాలిటీ లీడర్లు కానీ రావటం లేదు. కాబట్టి దయచేసి ఓట్లో అందరూ పార్టిసిపేషన్ చేసి 100% 90% వస్తే మంచి లీడర్లను ఎన్నుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓటింగ్ శాతం కంపల్సరీ ఓటు వేసిన వాడికి ఒక లెటర్ ఇచ్చేసేయాలి. ఈయన ఓటు వేస్తే అన్ని స్కీమ్స్కి ఎలిజిబిలిటీ
బస్ ఎక్కాలన్నా, ట్యాక్సీ కట్టాలన్నా, హౌస్ ట్యాక్సీ కట్టాలంటే అప్పుడు బాధ్యతగా లైన్లో నిలబడి ఓటు వేయడానికి వస్తాడు తప్ప అదర్వైజ్ వాడికి దీనివల్ల ఏం లాభం లేదు, నాకు ఏ స్కీమ్ ఆగదు కాబట్టి పోయినా పోకున్నా వాడికి డిఫరెన్స్ కనపడతలే. కాబట్టి మంచి లీడర్ రావాలనంటే వాడికి బాధ్యత తెలిసిన వ్యక్తి ఓటేయాలి. అంతేగాని ఆ ఓటింగ్కి దూరంగా ఉన్నంతకాలం ఈ లీడర్లు, ఈ కొట్లాటలు, వాడికి ఇవన్నీ ఏవి మంచి స్కీమ్స్ రావు, మంచి ప్రజలకు అభివృద్ధి కావాల్సిన ఎన్నుకోవడానికి దూరంగా అవుతున్నాయి. So now I want to request all the people of not only Telangana, Andhra but all over India, this time election is very crucial election, so they have to vote very wisely by their utilizing their mind, so that our national security as well as the regarding poverty also and corruption also we have to fight. If you give honestly vote to the correct party in which you are thinking about it, and it is better to stand in center, because if you vote for the government, then you can ask them, they are bound to do your works. సిటీలో ఎర్నింగ్ చేసే వాళ్ళంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఇది కూడా చూడాల్సి ఉంది. అండ్ ఈ పర్యావరణం కూడా విపరీతంగా ఎండలు పెరిగిపోవటం, ఈ ఇష్టం వచ్చినట్టు ఫారెస్ట్లు కొట్టేయటం, ప్లాట్లు వేయటం, ఇదంతా జరుగుతుంది. ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. అదేవిధంగా మన దేశంలో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం ఉంది. ఈ చట్టం వల్ల ఏంటంటే కొంతమందికి 2-3 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉంటారు, కాబట్టి ఒకే దేశం ఒకే చట్టం ఉంటేనే బాగుంటుందని కూడా మేము అనుకుంటున్నాం. అయితే అది కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా అన్నీ అంటే ఇక డెవలప్మెంట్ అయితే ఇంకా ఉండాలి, మెయిన్గా ధరలు అయితే తగ్గాలి, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇంకా కొంచెం తగ్గాల్సి ఉంది. దీనికోసం కొంచెం చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సిబిఐ, ఈడీ లాంటివి ఏంటంటే ఎక్కువగా రాజకీయ ప్రత్యర్థుల మీదనే చేస్తున్నారు అనేది కూడా ఉంది. అందరికీ అప్లై చేయాలి. అది ఏంటంటే ఇండిపెండెన్స్గా ఉండాలి. వ్యక్తిగతంగా ఓన్లీ వాళ్ళ పార్టీలకు వెళ్ళగానే వాళ్ళు మంచోళ్ళు ఇలా అవుతుందనేదే ఎక్కువగా ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఇది కూడా తగ్గాల్సి ఉంది. ఇది తగ్గకుంటే ఏమవుతుందంటే ఇంకా గవర్నమెంట్ మీద విశ్వాసం తగ్గిపోతుంది. ఇక రాజ్యాంగం మారుస్తామని అంటున్నారు. కాంగ్రెస్ కూడా 100 times రాజ్యాంగం మార్చింది. అయితే అది ఎందుకు మారుస్తారు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అనేది లేదు. ఓన్లీ కొంతమంది పీపుల్ని సెలెక్ట్ చేస్తూ మారుస్తున్నామనే అపోహ అయితే ఉంది జనంలో. అయితే ఈ రాజ్యాంగం మార్చుడు కాకుండా మనకు కొన్ని చేయాలి, మారవాలి. కొన్ని ఉన్నాయి కూడా కొన్ని మారాలి. ఒకే దేశం ఒకే చట్టం అయితే కంపల్సరీ ఉండాలి. మనందరం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా చట్టమే ఉండాలి. ఈ మతాలు కులాలు బేస్ చేస్తూ చట్టం ఉండొద్దు అనేది ఉండాల్సి